హైదరాబాద్లో పాత బస్తీలో మత విద్వేషాలు జరుగుతున్నాయి. ఏకంగా ఒక ఎమ్మెల్యేని సస్పెండ్ చేశారు. కారణం ఏంటి? దీని వెనక అసలు ఏం జరిగింది? అందరికీ తెలిసింది. రాజా సింగ్ ఏదో మాట్లాడారు ఆయన మహమ్మద్ ప్రవక్త గురించి, ఒక మతానికి సంబంధించి. ఒకసారి దీని బ్యాక్గ్రౌండ్లోకి వెళ్తాను చాలా బ్రీఫ్గా. ఈ ఫారూక్ అన్న వ్యక్తి ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తూ ఉంటాడు. అందులో భాగంగా అతడు రాముడు సీతని అసభ్యంగా మాట్లాడుతూ కొన్ని వ్యాఖ్యలు చేశాడు. దానికి సంబంధించిన కూడా వీడియో ప్లే చేద్దాం. చాలా అసభ్యంగా మాట్లాడుతూ అతను కొన్ని వ్యాఖ్యలు చేసిన పరిస్థితి ఉంది. తెలంగాణలో తన ప్రోగ్రాం, హైదరాబాద్లో ప్రోగ్రాం పెట్టుకోవడానికి తాను వస్తున్నాడో దీన్ని వ్యతిరేకిస్తూ రాముడు సీత గురించి మాట్లాడిన వ్యక్తి హైదరాబాద్లోకి రావద్దు అంటూ రాజా సింగ్ ఒక వీడియో విడుదల చేయడం జరిగింది. దానికి సంబంధించి అందరి ముందు అదే చెప్పాడు. వస్తే గనక ఊరుకోమని తను హెచ్చరికలు చేసిన పరిస్థితి ఉంది. ఎవరిని రెచ్చగొడుతున్నారు దీని గురించి మాట్లాడదాం. స్టేట్ గవర్నమెంట్ ఏం చేస్తుంది, సెంట్రల్ గవర్నమెంట్ ఏం చేస్తుంది? ఈ రోజు రాజా సింగ్ మీద మాత్రం పీడీ యాక్ట్ పెట్టి తను అసలు బయటికి రాకుండా చేయడానికి ఏదో కుట్ర జరుగుతుంది అంటూ మరొక వైపు హిందూ సమాజం బగ్గుమంటున్న పరిస్థితి ఉంది. దీని గురించి మాట్లాడదాం. శ్రీనివాస్ గారు ఉన్నారు. ఆయన బిఏ ఎల్ఎల్బి ఎంబీఏ ఆస్ట్రేలియాలో. నమస్తే అండి శ్రీనివాస్ గారు. శ్రీనివాసరావు కావేటి గారు, అలాగే ప్రసాద్ గారు కంటిన్యూ అవుతున్నారు. మోనికా గారు ఉన్నారు హిందూ సమాజం నుంచి. అలాగే ఫారూక్ గారు మరి కాసేపట్లో జాయిన్ అవుతారు. ఆయన మైనారిటీ హక్కుల పరిరక్షణ సమితి నాయకులుగా ఉన్నారు. నమస్తే అండి అందరికీ. నమస్తే. శ్రీనివాసరావు గారు ఏం చెప్తారు? ఇలా అంటే మీరు గతంలో కూడా కొన్ని విషయాల్లో అంటే హిందువులకి సపోర్ట్గా కొన్ని మాట్లాడుతూ ఉంటారు. ఇది హిందువులకు చేసే సపోర్ట్గా చూడాలా, ఇది రెండు పార్టీల మధ్య జరుగుతున్న గొడవగా చూడాలా? ఇక్కడ తెలిసిందే మీకు, పాత బస్తీ అంటే ఎంఐఎం వర్సెస్ బీజేపీ అన్నట్టుగా ఉంటుంది ఫైట్. ఈ రాజా సింగ్ గారు చేసిన వ్యాఖ్యలకి కారణం ఎవరు? ఫస్ట్ ఆఫ్ ఆల్ అండి, వీ మస్ట్ అండర్స్టాండ్. ఇప్పుడు ఆయన ఎవరైతే కామెడియన్ వచ్చి చేశాడో, డూ వి స్టేట్ గవర్నమెంట్ ఫారూక్ అది ఆయన ఫంక్షన్కి, ఆయన కామెడీ షోకు తెలంగాణ గవర్నమెంట్ అంత డబ్బు ఖర్చు పెట్టాల్సిన అవసరం ఉందా? దట్స్ ద ఫస్ట్ థింగ్. అండ్ ద జెంటిల్మెన్ వాజ్ బ్యాన్డ్ ఆల్ ఓవర్ ద కంట్రీ. ఆయన కూడా హిందూయిజం మీద వ్యాఖ్యలు చేస్తే హీ వాజ్ బీన్ ఇంప్రిజన్డ్ అండ్ ఆయన కూడా చాలా స్టేట్స్ బ్యాన్ చేశారు. సో కేటీఆర్ గారు ఆఫ్ ద రికార్డ్ పోయేసి ప్లీజ్ కమ్ టు మై స్టేట్, మేమంతా ప్రొటెక్షన్ ఇస్తామని. Imagine how much of money is being spent for a private event by the public money. Big question kada. Ipudu meeru nenu kattina taxes, why are you spending so much of money for a private event? That's the first question, first hearing. Number two, when you know that that gentleman makes a controversial statements. Oka ipudu America lo kuda, ante I live in America andi, chaala mandi comedians America lo kuda unnaru Muslims. And they talk bad about Christianity, but it is very humorous. వాళ్ళు ఎప్పుడు దేవుళ్ళని అటాక్ చేయటము లేకపోతే ప్రవక్తని అటాక్ చేయడం చేయరు. ఇఫ్ యు సీ ఫ్రాన్స్, ఒక టీచరు మొహమ్మద్ కార్టూన్ చేస్తే ఆ టీచర్ని చంపేశారు ఫ్రాన్స్లో. సో ఇఫ్ యు సీ ఇన్ ద వరల్డ్, ఐ మీన్ నాట్ జస్ట్ ఫ్రమ్ ఎన్ ఇండియన్ పర్స్పెక్టివ్, ఫ్రమ్ ద వెస్టర్న్ పర్స్పెక్టివ్ ఆల్సో, హ్యూమరస్గా వాళ్ళందరూ చేస్తారు కామెడియన్స్, బట్ నాట్ అటాకింగ్ సర్టన్ రిలీజన్స్. నెంబర్ వన్. నెంబర్ టూ, హిస్టరీ తెలుసు మన తెలంగాణ గవర్నమెంట్కి, అన్ని సెంట్రల్ గవర్నమెంట్కి, స్టేట్ గవర్నమెంట్స్కి తెలుసు దిస్ ఫారూక్ డస్ సచ్ కమెంట్స్ అని, అండ్ దే ఆర్ డిఫమేటరీ, బ్లాస్ఫమస్ అవన్నీ ఉన్నాయి. తెలిసిన తర్వాత తెలంగాణకు వస్తే చేయొచ్చు, చేస్తాడేమో అని మనకు తెలుసు, బికాజ్ దట్స్ అ కాండక్ట్ విచ్ హి హాస్. తెలిసిన తర్వాత కూడా కేటీఆర్ గారు వి ఇన్వైట్ ఎవ్రీబడి అని ఒక ప్రైవేట్ ఈవెంట్కి అంత పారామిలిటరీ ఫోర్స్ని పెట్టి చేయాల్సిన అవసరం ఏముంది? Number one. Number two, it's a public money you're spending. It's not your money. అవునా కదా చెప్పండి. And it's not for public good. అది ఒక పర్టికులర్ సెట్ ఆఫ్ పీపుల్ వెళ్తారు దాన్ని చూడటానికి, అండ్ దట్స్ ఫర్ హ్యూమర్, కామెడీ. ఏమంటే ఇట్స్ నాట్ వెరీ ఇంపార్టెంట్, ఏదో రిలీజియస్ ఈవెంటో లేకపోతే మోస్ట్ ఇంపార్టెంట్ ఈవెంట్ ఫర్ పబ్లిక్ అనేది లేదు అది. సో ఇట్స్ జస్ట్ ఎ ప్రైవేట్ ఈవెంట్ ఫర్ ఎ కామెడియన్ అండ్ యూ ఆర్ స్పెండింగ్ సో మచ్ మనీ. దట్స్ ఫస్ట్ క్వశ్చన్. సెకండ్ క్వశ్చన్, వెన్ యూ నో దట్ హీఈస్ ఆల్రెడీ ఎంగేజ్డ్ ఇన్ సచ్ కాంట్రవర్షియల్ టాపిక్స్, being a state minister or being a state, at the best interest of states చూడాలి కదండి. ఇఫ్ యూఆర్ అన్ ఎ పబ్లిక్ సర్వెంట్, మీరు ఎమ్మెల్యేలైనా మినిస్టర్ అయినా సీఎం అయినా, వాట్ యూ టు సీ మన బెస్ట్ ఇంట్రెస్ట్ ఆఫ్ స్టేట్ ఏమిటి, మనం ఇలాంటి మన స్టేట్ కు పిలిస్తే మన పబ్లిక్ ఇది ఇంట్రెస్టింగ్ సబ్జెక్ట్. ఓకే అండి. అంటే రాజా సింగ్ గారు కూడా ఇక్కడ ప్రవక్త గురించి, అంటే ఆయన ఆ పేరు మాత్రం ఎత్తలేదు, అక్కడ ఒక స్టోరీ ఏదో చెప్పారు. 5 ఏళ్ల పాపని పెళ్లి చేసుకున్నారు, ఇది కరెక్టా అన్నట్టుగా ఏదో మాట్లాడారు. అది కరెక్టా మరి? బట్ దేర్ ఆర్ టూ థింగ్స్ ఇన్ దిస్. ఎప్పుడైనా మీరు ఒక ఫ్యాక్చువల్ స్టేట్మెంట్ చెప్తే దాన్ని డిఫమేటరీ అనరు.
అది ఇట్స్ నాట్ బ్లాస్ఫెమీ. ఇప్పుడు ఒక ఫ్యాక్చువల్ స్టేట్మెంట్, నువ్వు నల్ల ఉన్నావురా, ఇఫ్ యూఆర్ నల్ల ఉన్నావు ఇట్స్ ఫ్యాక్చువల్. అంటే మహమ్మద్ ప్రవక్త దానికి సంబంధించి ఆ స్టోరీ అందులో ఉందా? ఫ్యాక్చువల్ స్టేట్మెంట్ పాసిబుల్, అది ఎక్స్ప్లెనేషన్ ఉండొచ్చు ఖురాన్ షరీఫ్ లో. ఎందుకంటే ఇఫ్ యూ అండర్స్టాండ్ వన్ థింగ్, ద ప్రాబ్లమ్ విత్ ఆల్ ఆఫ్ అస్, ఖురాన్ కూడా మొహమ్మద్ గారు ఉన్నప్పుడు రాయలేదండి, జీసస్ గారు ఉన్నప్పుడు రాయలేదండి బైబిల్. ప్రాబ్లం ఏంటంటే ఇక్కడ హిస్టరీ డాక్యుమెంట్ కాదు ఇది. ఈవెన్ క్రిస్టియన్ టైంలో కూడా భగవద్గీత చెప్పినారనే ఇట్స్ నాట్ ఇన్ హిస్టరీ, వీ కాల్ ఇట్ మైథాలజీ. సైంటిఫిక్ గా ఇప్పుడు చూసేసి ద్వారకా ఉంది అని మనం పైనుంచి వాటర్లో చూస్తే ఇప్పుడు సైంటిఫిక్ గా కనపడుతుంది, వీఆర్ ఏబుల్ టు ఎస్టాబ్లిష్. ఇప్పుడు వెన్ మహమ్మద్ వాజ్ దేర్, ప్రవక్త ఉన్నప్పుడు బైబుల్ అండ్ ఖురాన్ వాజ్ నాట్ రిటన్ అండి, అండ్ బైబుల్ వాజ్ నాట్ రిటన్. ఇఫ్ యూ సీ ద స్క్రిప్చర్స్, ఇవన్నీ అంటే యాజ్ అ లాయర్గా వీ కాల్ దెమ్, ఇఫ్ ఇట్ ఇస్ నాట్ హిస్టరీ, ఇట్ ఇస్ నాట్ డాక్యుమెంట్, దీస్ ఆర్ ఆల్ కాల్డ్ హియర్సే, ఇన్అడ్మిసిబుల్. మేము కోర్టులలో ఇవి అడ్మిసిబుల్ అవి ఉండవండి ఇవన్నీ. అంటే ఐఎమ్ టాకింగ్ ఆన్ అ పర్స్పెక్టివ్ ఆఫ్ అ లాయర్. ఇంకోటి ఏంటంటే ఇప్పుడు రాజాసింగ్ గారు అన్నారంటే యూ మస్ట్ సీ ద మోటివ్. ఆయన అన్నాడు కనుక ఆ మోటివ్ కొని ఈయన ఒక పబ్లిక్ రిప్రజెంటేటివ్ గా తీసుకురాకండి మా స్టేట్ కు. అసలు ఇలాంటి వ్యాఖ్యలు చేసిన వాళ్ళని శ్రీనివాస్ గారు, ప్రసాద్ గారు అన్నట్టుగా నిజంగానే అంటే ఇలాంటి రాజాసింగ్ గారు తప్పు చేయలేదు, ఎందుకంటే మీరు ఎలా ఉన్నారో అలా ఉన్నది, ఆ గ్రంథం ఎలా ఉందో అదే చెప్పారు ఆయన అంటున్నారు. బీజేపీకి ఆ విషయం తెలియదా? ఎందుకు ఆయన సస్పెండ్ చేసి ఉండాలి? ఎప్పుడు కూడా మీరు చూస్తే పాలిటిక్స్ లో ఇట్లాంటి కేసెస్ పెడితే నార్మల్ గా సస్పెండ్ చేస్తారు వాళ్ళు. అంటే తప్పు చేశాడని ఒప్పుకున్నట్టేగా. సస్పెండ్ చేయడం తప్పు చేసినట్టు కాదు కదండి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఎవరి మీద కేసులు పెడతారు, తీసుకెళ్లి జైల్లో పెడతారు, పెట్టినంత మాత్రాన తప్పు చేసినట్టు కాదు కదా. దే ఆర్ ఆల్ అభియోగాలు అంతే. See, these are all only accusations. ఇప్పుడు సస్పెన్షన్ is only. ఇప్పుడు అభియోగం అంటే పోలీసులు కూడా తీసేస్తారన్న పరిస్థితిలో ఉంది. పోలీసులు తమ పని తాము చేశారు అంటే అది చేసుకుంటూ ఉండొచ్చు, ఎవరు కంప్లైంట్ ఇచ్చారు కాబట్టి వాళ్ళు అరెస్ట్ చేయడం అనేది పోలీసులు చేసే డ్యూటీ. కానీ ఒక పార్టీ అనేది వాళ్ళని పరిరక్షించుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఎంతవరకు కాపాడారు? సరే, అసలు తప్పు చేసిన వాళ్ళనే కాపాడుతూ ఉంటాయి పార్టీలు. తప్పు చేయలేదు, ఇందులో ఉన్న వాస్తవమే ఆయన మాట్లాడాడు అన్నప్పుడు ఇంకొంచెం కాపాడొచ్చుగా. ఈవెన్ నిపుణ్ శర్మ విషయంలో కూడా అదే జరిగింది. అవునండి. ఇఫ్ యు సీ ఎంఐఎం పార్టీలో కూడా ఓఎస్సీ బ్రదర్స్ ఇద్దరు మాట్లాడతారు. మరి హూ ఇస్ సస్పెండింగ్ దెమ్? వాళ్ళదే పార్టీ. సో వెన్ యు సీ పార్టీ ఎందుకు సస్పెండ్ చేసింది, ఈజ్ ఇట్ రైటా రాంగా అన్న సబ్జెక్టు, ఇట్స్ దేర్ ఓన్ పాలసీస్. వాళ్ళు ఏ క్రైటీరియా తీసుకొని సస్పెండ్ చేస్తారో ఆ పార్టీ నుంచి ఇట్ ఈస్ దేర్ డిస్క్రిషన్. ఇప్పుడు ఇక్కడ రాజాసింగ్ గారు అన్న పదాలు, అన్న సెంటెన్సెస్, ఈజ్ ఇట్ హార్మింగ్ ద సొసైటీ అండ్ ఈజ్ ఇట్ ఇంజూరింగ్ పర్టికులర్ సెక్టర్ పీపుల్ అనేది క్వశ్చన్. ఇలాంటి వ్యాఖ్యలు మాట్లాడుతుంటే అక్కడ వచ్చిన హర్షధ్వానాలు ఇవన్నీ చూసాం, ఇవి యూట్యూబ్లో ఉంటాయి. దీనిని కోర్టులు, మన చట్టాలు కాపాడుతూ ఉంటాయి. శ్రీనివాస్ గారు, ఆయన మాట్లాడింది లాలో ఇనెండో అంటారు. ఇనెండో అంటే ఏంటంటే యూ డోంట్ హ్యావ్ టు డైరెక్ట్లీ సే నువ్వు పిచ్చోడు అనే బదులు నేను వాడిని పిచ్చి డాక్టర్ దగ్గర చూశాను, దట్ ఈస్ ఆల్సో కాల్డ్ డిఫమేషన్. యూర్ నాట్ డైరెక్ట్లీ సేయింగ్ బట్ యూర్ ఇండైరెక్ట్లీ సేయింగ్ దట్ యూ పిచ్చోడు నువ్వు. సో ద వే ఈజ్ సేయింగ్ అంటే డాష్ 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 అంటే ఇట్ ఈస్ ఫర్ యువర్ ప్రిజంప్షన్. కా గయ్యే అంటే ఏంటి అర్థం? ఒక రావుని తల్లిని ఎక్కడెక్కడ పోయింది అంటే అర్థం ఏంటి? దాన్ని ఇనుండో అంటారు. దాట్స్ యాక్షనబుల్ యాక్చువల్లీ. ద ప్రాబ్లం ఏంటంటే మన దగ్గర ద ప్రాబ్లమ్ ఈజ్ ఎవ్రీబడి ఈజ్ ప్రిజుడిషియల్. ఎవరు కూడా ఫెయిర్ హియరింగ్ ఫెయిర్గా చూడరు. ప్రాబ్లం చూడండి, ఇప్పుడు రాజాసింగ్ ఒక ఫ్యాక్చువల్ స్టేట్మెంట్ అన్నాడు. నేను రాజాసింగ్ గారిని ఐఎమ్ నాట్ టేకింగ్ హిస్ డిఫెన్స్. సో ఆయన కూడా కొన్ని హేట్ స్పీచ్ చెప్తాడు. ఐవ్ సీన్ లాట్ ఆఫ్ హిస్ వీడియోస్ అండ్ హీ టార్గెట్ సర్టన్ థింగ్స్. అతనిది కూడా ఐఎమ్ నాట్ బికాజ్ ఈ బీయింగ్ మేబీ అక్కడ ఆయనకి అది ప్రతిరోజు యుద్ధం అక్కడ, మరి అలాంటిది పాత బస్తీ ఇలాంటి చోట అబ్సల్యూట్లీ. మరి పాత బస్తీ ఎందుకంటే ఏ ఘటనలు జరిగినా, ఏ దేశాల్లో జరిగినా చాలా చోట్ల మరి పాత బస్తీ గతంలో లింక్స్ ఉన్నాయి. లింక్స్ ఉన్న నేపథ్యంలో ఆయనకి ప్రతిరోజు యుద్ధం, పోరాటమే పొలిటికల్ గా. వెరీ ట్రూ. బట్ దేర్ ఆర్ లాట్ ఆఫ్ ముస్లిం స్టేట్స్, లక్నో కానీ కాశ్మీర్ కానీ, దేర్ ఆర్ హిందూస్ ఆర్ ఆల్సో దేర్. దే ఆర్ ఆల్సో బీయింగ్ పాలిటిక్స్. మరి వాళ్ళందరూ అనట్లేదు కదా. సి వెన్ వీఆర్ సివిలైజ్డ్, ఎప్పుడైతే మనం సివిలైజేషన్ వస్తుందో, టెక్నాలజీ వస్తుందో, వి ఆల్ చేంజ్. సో యాజ్ వీఆర్ గ్రోయింగ్ వీ హ్యావ్ టు చేంజ్ అవర్ స్టైల్. ఎగ్జాక్ట్లీ. ఇప్పుడు పదే పదే హిందూ మతం మీద రాళ్ళు వేయాలని చూస్తున్నది కుట్రలకి ఎక్కడ ఫుల్ స్టాప్ పడాలి? ఐ విల్ బి వెరీ ఆనెస్ట్ విత్ యూ అండి. అమెరికా కూడా డెమోక్రసీ, ఫ్రీ కంట్రీ. లా ఎన్ఫోర్స్మెంట్ ఎప్పుడైతే జ్యుడిషియల్ సిస్టమ్, లీగల్ సిస్టమ్, పోలీస్ వ్యవస్థ ఎప్పుడైతే ఫెయిల్ అవుతుందో, ఎన్ఫోర్స్మెంట్ ఆఫ్ లా, రూల్ ఆఫ్ లా అంటారు,
మా జ్యూరిస్ప్రుడెన్స్లో. ఏ కంట్రీలో అయితే రూల్ ఆఫ్ లా కరెక్ట్గా ఉంటుందో అక్కడ ఇలాంటి ఏవి జరగవండి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనకి కరెక్ట్గా లేదండి, రూల్ ఆఫ్ లా లేదండి. ఇప్పుడు మీరు చూస్తే మిడిల్ ఈస్ట్ ఉంది. మిడిల్ ఈస్ట్లో యూ కెన్ ఆల్సో సీ హిందూ టెంపుల్స్ అండ్ దే ఆర్ అలవింగ్ చర్చెస్ ఆల్సో నౌ. ఎందుకంటే నా క్లయింట్స్ ఉన్నారు అక్కడ. ఇస్లామిక్ కంట్రీస్. మరి అక్కడ ఎందుకు జరగట్లేదు? బికాస్ ఐ ఫర్ ఐ, టూత్ ఫర్ టూత్ అంటారు ఆ దేశాలలో. మీరు చెక్ ఇచ్చి మీరు ఒకవేళ చెక్ మీరు బౌన్స్ అయితే కట్ చేసేస్తారు. ఇఫ్ యూ కమిట్ ఎ రేప్ దే విల్ కట్ యువర్ కాస్టికేట్ యువర్ పీనస్. అంటే ఇలాంటి రూల్ ఆఫ్ లా ఐ ఫర్ ఐ, టూత్ ఫర్ టూత్ ఉన్న కంట్రీస్లలో ఇలాంటివి జరగవు. బట్ గాంధీ గారు వచ్చేసి ఐ ఫర్ ఐ, టూత్ ఫర్ టూత్ వద్దు, మనం లెటర్స్ నాట్ కిల్ ద క్రిమినల్, లెట్స్ కిల్ ద క్రైమ్ అన్నాడు ఆయన గాంధీ గారు. అందుకని మనం సాఫ్ట్ అయిపోయింది మన దేశం. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ యుఎస్ ఉంది, ఫ్రాన్స్ ఉంది, అన్ని యూరోపియన్ కంట్రీస్ ఉన్నాయి, ఇంగ్లాండ్ ఉంది. ఇంగ్లాండ్లో కూడా మీరు చూస్తే దేర్ ఆర్ మాస్క్స్, దేర్ ఆర్ హిందూ టెంపుల్స్, దేర్ ఆర్ జూయిష్ పీపుల్, దేర్ ఆర్ సిక్కిజం, చాలా ఇవి ఉన్నాయి వాళ్ళవి. సో అలాంటి కంట్రీస్లలో ఎందుకు రావట్లేదు మరి? దే ఆర్ ఆల్సో డెమోక్రటిక్ కంట్రీస్. మనలాంటి మనం కూడా వాళ్ళ దగ్గర నుంచి కాన్స్టిట్యూషన్ తీసుకున్నాం. ఆస్ట్రేలియా కానీ, అమెరికా కానీ, ఇంగ్లాండ్ అక్కడ నుంచి తీసుకున్నాం. ప్రసాద్ గారు ఎందుకు ఇప్పుడు శ్రీనివాస్ గారు అన్నట్టుగా ఎందుకు ఎక్కడ లేనిది ఇక్కడ మాత్రమే ఎందుకు? ఫస్ట్ ఆఫ్ ఆల్ వెరీ ఫస్ట్ థింగ్ ఏంటి మనం అనలైజ్ చేయాలి అంటే, ఏ హిందూ అయినా ధర్మబద్ధమైన హిందుత్వం అనేది ఉంటదండి మనది. ఐఎమ్ బీయింగ్ అ లాయర్ అండ్ సైకాలజిస్ట్. ఏం చెప్తాను నేను, లీగల్ గా టర్మ్స్ పక్కన పెడితే ఒక హిందూగా స్పిరిచువల్ గా ఎట్లా ఉంటది అంటే, శ్రీకృష్ణుడు చెప్తాను మరి, దుర్యోధను నేనే, దుశాసన్ నేనే, అర్జునుని నేనే, భీముని నేనే అని చెప్పినప్పుడు ప్రవక్త మొహమ్మద్ కూడా శ్రీకృష్ణుడే, జీసస్ క్రైస్ట్ కూడా శ్రీకృష్ణుడే. ఈ కాన్షియస్నెస్ లో ప్రతి హిందూ ఉంటాడు. కాబట్టి ఎవరి మనోభావాల్ని దెబ్బతీయొద్దు అన్న ఉద్దేశం బీజేపీ అనేది ఇలాంటి కోర్ వాల్యూస్ ఉన్న బీజేపీ కాబట్టే నుపూర్ శర్మ అలా ఒక ముస్లిం వర్గాన్ని మనోభావాలు దెబ్బతీస్తుంది అని గ్రహించి ఆమెను పార్టీ నుంచి సస్పెండ్ చేశారు. మరి అదే విశ్లేషణ ఇప్పుడు కూడా చెప్పండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ యూ మస్ట్ అండర్స్టాండ్, ఇఫ్ యు ఆర్ ఎ స్టేట్ హెడ్, నీ పని ఏంటి? మీరు ఫేర్గా ఉండాలి. ఒక రిలీజన్కి, ఒక సెక్ట్కు ఫేవర్ చేయొద్దు. యూ హ్యావ్ టు టేక్ డిసిషన్స్ ఇన్ ద ఇంట్రెస్ట్ ఆఫ్ స్టేట్. ఐ డోంట్ నో వెదర్ పీపుల్ అండర్స్టాండ్ దిస్ ఆర్ నాట్ వెన్ దే బికమ్ పబ్లిక్ సర్వెంట్స్. నువ్వు సీఎం అయినా, ప్రైమ్ మినిస్టర్ అయినా, నీ ఓన్ ఐడియాలజీ, నీ ఓన్ ఇష్టాలు పెట్టకూడదు. బెస్ట్ ఇంట్రెస్ట్ ఆఫ్ స్టేట్ ఏంటండి? ఇప్పుడు ప్రజల ఐఎమ్ ఫర్ ద పీపుల్, ఆఫ్ ద పీపుల్ అండ్ ఫర్ ద పీపుల్ అంటే ఏమిటి? మన స్టేట్ కి బెస్ట్ ఇంట్రెస్ట్ ఏమిటి? నేను ఈ డిసిషన్ తీసుకునేటప్పుడు ఒక రేపు ఏం జరుగుతుంది సార్, లెట్ us not mix up, let us not mix up this. Being a lawyer with 32 years experience in at least 20-30 countries, I disagree with Mr. Prasad's argument. Enduko, if you're a president, if you're a public servant, if you're running the state, you have to make decisions in the interest of state. Number one. Number two, you cannot waste the public funds. You're wasting the public funds. I am not interested. Giving this much of protection? Is wasting the public funds. Number three. Now you're targeting two sects. You're saying Raja Singh చేసిన ఏమి కరెక్ట్ అని నేను అనట్లేదు, బికాస్ హీ గోస్ ఓవర్ బోర్డ్ అండ్ దెర్ ఆర్ మెనీ కేసెస్ పెండింగ్ యాజ్ అగేన్స్ట్ హిమ్. 100 మీద కేసులు ఆయన కడుతున్నారు. సో అండర్ ద హ్యాబిచువల్ అఫెండర్స్ యాక్ట్ కింద కూడా దే ఆర్ లుకింగ్ ఎట్ హిమ్ యాజ్ ఎ హ్యాబిచువల్ అఫెండర్. అందుకే ఆయన మీద రౌడీ షీటర్ గా చేశారు. సో హీస్ బీయింగ్ ఎ పబ్లిక్ సర్వెంట్. So he is also not right. And Farooq is also not right. And the Telangana state government is also not right. ఎవరికి వాళ్ళు నాట్ రైట్ అయిపోతే మునవర్ ఫారూక్ కి 1500 పోలీస్ ని డిప్లాయ్ చేసే అంత సెక్యూరిటీ అవసరం లేదు. That is the point. That is the Prasad garu, you being a chartered accountant, you being a chartered accountant, you was making this statement because when you are in a chief minister position, you being a public servant, what is your responsibility? You have to make certain decisions at the best interest of state. Do you agree with me or not? What is the meaning of best interest of the state? What is the meaning of best interest of the state? As a chartered accountant, please give a priority. You tell me as a financial man. You man. have to decide what the priorities are. You being a number man, as a chartered accountant, what is the best interest of the state?
ద బెస్ట్ ఇంట్రెస్ట్ ఆఫ్ ద స్టేట్ నేను ఏం తీసుకోవాలి డిసిషన్, ఈ పలానా మనిషిని ఇక్కడ తీసుకురాకూడదు. నంబర్ వన్ యు ఆర్ వేస్టింగ్ పబ్లిక్ మనీ. నంబర్ వన్ యు వేస్టింగ్ పబ్లిక్ మనీ. You're wasting public money. You have a bounden duty to protect the interest of public at large. You are a public servant. No minister, నీ పార్టీ పవర్లో ఉంది. వాట్ డిసిషన్స్ యూ హ్యావ్ టు మేక్. ఇప్పుడు ఆయన వచ్చి అదేదో కామెడియన్ షో ఇక్కడ కండక్ట్ చేస్తే ఇక్కడ ఎవరికి లాభమైంది? ప్రజలకు ఎవరికి లాభమైంది? వచ్చి నవ్వుకోవడానికి పోతున్నారు, డబ్బులు పెట్టి నవ్వడానికి పోతున్నారు. డబ్బులు పెట్టి నవ్వడానికి పోతున్నారు. ఫారూక్ ఇష్యూలో ఇతన్ని రాకుండా స్టేట్ లోకి అలౌ చేయకుండా ఉండాలి అని ఎందుకు కంప్లైంట్లు ఇవ్వలేదు అని అడుగుతున్నారు. వార్నింగ్ ఇచ్చారు కదండి. KTR, he requested the DGPs that don't allow this show to happen in Hyderabad అని ఆయన రిక్వెస్ట్ చేశారంట. ఆయన వీడియోస్ చూసాను నేను. ట్విట్టర్ లో ఉంది. ట్విట్టర్ లో ఆయన రెస్పాన్సిబుల్ గా ఉండాలండి. కేటీఆర్ గారు ట్విట్టర్ లో చాలా యాక్టివ్ ఉంటారు. చాలా మంది సమస్యలను కూడా ట్విట్టర్ వేదికగా తీర్చారు. ఇది సమస్య కాదు. Information ignorance in this. It's an ignorance of law is not he should have a Twitter account under the ignorance no, of police. That itself is ignorance. You should be responsible. You being a good Samaritan, having a Twitter account is an ignorance. You are a chartered accountant. So what? Being a chartered accountant should have a Twitter account. This is my mandate. This is my compulsory situation. Then don't come for debates and don't come for debates. ఇది పొలిటికల్ ఫైట్ గానే మారుతుందా? మత విద్వేషాలకి ఇక్కడ నుంచి పెద్ద ఎత్తున జరగబోతుందా? అలాంటిది అయితే మనస్ఫూర్తిగా నేను ఒక భారతీయురాలుగా జరగకూడదనే కోరుకుంటా. ఎలా ఫుల్ స్టాప్ పడాలి దీనికి? Lakshmi గారు, if you see in the history, politics is always intertwined with religion. If you see the history, ఎక్కడి నుంచి చూస్తే మీరు పాలిటిక్స్ ఇస్ ఆల్వేస్ ఇంటర్ట్వైన్డ్ విత్ రిలీజన్. మరి రిలీజియస్ సెంటిమెంట్స్ తోనే పాలిటిక్స్ నడుస్తాయి ప్రపంచం మొత్తం మీద కూడా. ఇఫ్ యు సీ ద హిస్టరీ స్టార్టింగ్ ఫ్రమ్ మొఘల్స్ వచ్చినప్పటి నుంచి కానీ, లేకపోతే క్రిస్టియన్ వరల్డ్ డిక్లేరింగ్ వార్స్ అండ్ నాన్ క్రిస్టియన్ వరల్డ్స్, ఇదంతా ఇట్స్ ఆల్ ఇంటర్ట్వైన్డ్ ఎప్పుడైనా కూడా. ఇప్పుడు హైదరాబాద్లో ఎప్పటి నుంచో కూడా కమ్యూనల్ రైట్స్ అవుతానే ఉన్నాయి. ఓఎస్సీ గారు వాళ్ళ నాన్నగారు ఉన్నప్పటి నుంచి కూడా జరుగుతూనే ఉన్నాయి. హైదరాబాద్ ఈజ్ నోన్ ఫర్ దట్ ఓల్డ్ సిటీ. ఈవెన్ భాగ్యలక్ష్మి అమ్మవారి ఆలయం గురించి కూడా తప్పుగా మాట్లాడిన రోజులు ఎదుర్కొన్న పరిస్థితి. ఓన్లీ ఎన్టీ రామారావు బీజేపీ పదే పదే భాగ్యనగరం అంటున్నట్టుంది హైదరాబాద్. ఓన్లీ ఎన్టీ రామారావు గారు వచ్చిన తర్వాతనే ఉక్కుపాదం మోపారు. దాని తర్వాత చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాతనే మీకు చూస్తే హిస్టరీలో, హైదరాబాద్ హిస్టరీలో కమ్యూనల్ రైట్స్ అనేవి ఆగాయి. దాని తర్వాత కాంగ్రెస్ అప్పుడు కూడా కొద్దిగా ఆగాయి. దాని తర్వాత ఇప్పుడు మళ్ళీ టీఆర్ఎస్ వాళ్ళు వచ్చారు. బికాస్ టీఆర్ఎస్ వాళ్ళు ఎంఐఎంతో పనిచేస్తారు కనుక వాళ్ళ పొలిటికల్ ఈక్వేషన్స్ వాళ్ళకు ఉన్నాయి, అజెండాస్ ఉన్నాయి. సో అందుకని ఇప్పుడు మళ్ళీ ఇప్పుడు ఎలక్షన్స్ మళ్ళీ బై ఎలక్షన్స్ కి వచ్చారు కనుక, సో దే వాంట్ టు కుక్ అప్ సంథింగ్, మళ్ళీ డివైడ్ అండ్ రూల్. సో ఇదంతా జరుగుతుంది. ఇస్ ఆల్ పొలిటికల్ ఇంటర్ట్వైన్ విత్ రిలీజన్ అండి. ఇది రెండింటిని సపరేట్ చేసి ఎక్కడ చూడలేం ప్రపంచంలో. బట్ అండి ఇలాంటి అవకాశం ఉన్న చోట రాజకీయాలు కూడా అందులోకి దూరతాయి కాబట్టి ఇలాంటి పరిస్థితులు అవుతాయి. మౌనిక గారు, ఇది రాజకీయ గేమ్ గా మారి అది అక్కడ క్లోజ్ అయితే సరే, కానీ ఇది మత విద్వేషాలకు కారణం కాకుండా ఏం చేయగలగాలి? సరే, ఎందుకు జరిగింది ఏంటి దాని మీద చాలా పెద్ద ఫైట్స్ నడుస్తాయి. ఇందాక సార్ అన్నట్టు రిలీజన్ అండ్ పాలిటిక్స్ ఆర్ టూ సైడ్స్ ఆఫ్ ద కాయిన్ అండి. నెక్స్ట్ థింగ్ ఏంటంటే, ఈ టైంలో సోషల్ మీడియా ఎంత యాక్టివ్ ఉన్న టైంలో హిందూస్ అవేకన్ అవుతున్నారు. మీ డోంట్ సే దిస్ as బీజేపీ ఆర్ ఆర్ఎస్ఎస్. ఇది జనరలీ హిందూ ఈజ్ అవేకనింగ్. హిందూ అవేకనింగ్ డజంట్ మీన్ నబీ గారిని, రసూల్ వారిని, ప్రవక్త మొహమ్మద్ గారిని ఇన్సల్ట్ చేయమని కాదు. అలా చేసిన వాళ్ళని సస్పెండ్ చేస్తామని ఇండైరెక్ట్ గా బీజేపీ చెప్తుంది అనమాట. రెస్పెక్ట్ అదర్ రిలీజియన్స్ అని చెప్తూ శ్రీనివాస్ గారు, సార్ ఇక్కడ ఇష్యూ ఏంటంటే, టు కీప్ ద పీస్ అండ్ ట్రాంక్విలిటీ ఆఫ్ ద కంట్రీ ఆర్ అ స్టేట్, దేర్ ఈస్ అ డ్యూటీ ఆన్ ద గవర్నమెంట్. వెరీ సింపుల్ అండి ఇక్కడ. నంబర్ 1. నంబర్ 2,
అందరూ ఈక్వలే. సెక్యులర్ కంట్రీస్లలో అన్ని చాలా డెమోక్రటిక్ కంట్రీస్లలో అన్ని ఈక్వల్ అండి. కానీ శ్రీనివాస్ గారు మళ్ళీ మొదటికి వచ్చేది ఈ మొదలు పెట్టిన వ్యక్తుల్ని ఏం చేయాలి? ఇప్పుడు సీతారాముల మీద స్టార్టింగ్ మొదలు పెట్టిన వాళ్ళని ఏం చేయాలి? ద క్వశ్చన్ కదా కోర్టులో కేసు వేశారు. ఒక నిమిషం ప్లీజ్ క్లోజ్ చేయండి. రూల్ ఆఫ్ లా ఇస్ ఇంపార్టెంట్ అండి. ఎవ్రీబడి ఈజ్ ఈక్వల్. అన్ని మతాలు వీ కెన్ ప్రొఫెస్ అవర్ ఓన్ రిలీజియన్స్. మన దగ్గర బోల్డ్ అండ్ రిలీజియన్స్ ఉన్నాయి. ఎందుకంటే ద ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ థింగ్ ఇస్ వీళ్ళు పబ్లిక్ సర్వెంట్స్. ఎమ్మెల్యేలు, మినిస్టర్లు వీళ్ళంతా పబ్లిక్ సర్వెంట్స్ అండ్ దే ఆర్ ఆల్ లా మేకర్స్. మీరు లా మేకర్స్ అయ్యి పార్లమెంట్లో లేదా అసెంబ్లీలో చట్టాలు క్రియేట్ చేసే వాళ్ళే మీరు. యూ హ్యావ్ మోర్ ఓనర్స్ దాన్ లోకల్ పబ్లిక్. ఇప్పుడు మనం ఏదో అనుకున్నట్టు వాళ్ళకు దే ఆర్ ఇన్ ఎ హయ్యర్ పెడెస్టల్. సో దే హ్యావ్ ఎ బౌండెడ్ డ్యూటీ టు keep the peace and tranquility of a state. And number one, you should look at the best interest of the state. ఎప్పుడైతే ఇవి మీరు పెట్టుకొని చేస్తారో ఇలాంటి ప్రాబ్లమ్స్ ఉండవండి. బికాస్ దిస్ ఇస్ నెవర్ ఎండింగ్. ఓకే ఎగ్జాక్ట్లీ అండి. ఇది నెవర్ ఎండింగ్. కానీ ఇది ఇక్కడే మొదలవడం, ఇక్కడే ఇలా ఉండడం అనేది ఇది ఫారూక్ గారు లాంటి వాళ్ళు కేసులు పెట్టారు కాబట్టి ఇంకా రాజా సింగ్ గారి మీద అయితే దాడి జరుగుతుంది. కానీ